హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అంగన్వాడీకి వెళ్తున్నాను. సో అంగన్వాడీలో ఏమేమి ఇస్తారనేది మీకు కూడా చూపిస్తాను నేను. సో అంగన్వాడీకి వెళ్ళాలంటే ఇంకొంచెం 2 గల్లీల దూరం వెళ్ళాలి. సో నేను స్కూటీ పైన వెళ్దామని చెప్పేసి స్కూటీ కీస్ తీసుకున్నాను. సో పిల్లల్ని పక్కింటి అమ్మాయి, ఒక అమ్మాయి అమ్ములు అని ఉంటుంది, ఆ అమ్మాయి దగ్గర ఉంచేసి వెళ్తున్నాను. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిందనమాట. సో నేను స్కూటీ మీద వెళ్ళి త్వరగా రావచ్చు అని చెప్పేసి స్కూటీ మీద వెళ్తున్నాను. సో అంగన్వాడీకి వచ్చేసాను. ఇక్కడ అందరు పిల్లలు భలే ఉంటారు. అందరు వెళ్ళగానే హాయ్ అక్క అని చెప్తారు. సో ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్తుంటే మా అమ్మాయి నా వీడియో వంకనే చూస్తుంది, లేదంటే ఫోన్ నా దగ్గరికి పెట్టుకుంటే తను కేకలేస్తుంది అనమాట. సో ఫోన్ తన ముందు పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో ఇంక అంగన్వాడీ నుంచి బ్యాగ్లో అన్నీ అక్కడ ఇచ్చినవన్నీ తీసుకొని వస్తున్నాను. వాళ్ళు ఏమేమి ఇస్తారంటే పాలు అండ్ పప్పు ఇస్తారు. అండ్ అది వేడిగా ఉందండి, కాలుతుంది, అందుకే అలా తీసాను. సో వైట్ రైస్ అండ్ ఒక ఎగ్ ఇస్తారు. అవి నేను డైలీ వీళ్ళ దగ్గర ఎవరు లేకపోతే అసలు తీసుకురాను, డైలీ రెగ్యులర్గా వెళ్ళను. సో ఎప్పుడైనా ఎవరైనా ఉంటేనే వాళ్ళ అంగన్వాడీకి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. ఈరోజు అమ్ములు ఉంది కాబట్టి తీసుకొచ్చాను. అండ్ ఈరోజు మా హస్బెండ్ తొందరగా వచ్చిండు కాబట్టి ఇంకా మార్కెట్కి వెళ్ళి కొంచెం తోటకూర, దొండకాయలు, బీరకాయలు అయితే తీసుకొచ్చినాయి అనమాట. అవన్నీ నేను ఫ్రిడ్జ్లో సర్దేసి ఈ నైట్కి ఇంకా తోటకూర వండుదామని చెప్పి తీసేస్తున్నాను. ఇలా ఏదైనా కూర్చొని పని చేసుకున్న టైంలో ఖచ్చితంగా ఒక 3-4 టైమ్స్ పాజ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే పిల్లలు ఏడుస్తూనే ఉంటారు ఎప్పుడు, లేదంటే ఒకరు ఆడుకుంటే ఒకరు ఏడుస్తారు, ఒకరు పడుకుంటే ఒకరు ఏడుస్తారు. సో ఖచ్చితంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు 3-4 టైమ్స్ పాజ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఊరుకోబెట్టేసి ఇంకా మళ్ళీ వాళ్ళు సెట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట. సో అలా 2-3 పాజ్ల తర్వాత ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇంకా ఈ రోజుకి ఇది ఇలా జరిగిందనమాట మా డే. సో ఇప్పుడు ఎవరైతే ఎక్కువసేపు మేలుకుంటారో, ఎక్కువ నిద్రపోరో వాళ్ళు నైట్ తొందరగా నిద్రపోతారు. సో ఇప్పుడు మిహిక మాత్రం ఖచ్చితంగా నైట్ నన్ను కూర్చోబెట్టేస్తారు 12 వరకు. ఇంకా నేను వాయిస్ ఓవర్ చెప్పుకుంటున్నా కూడా తను మేలుకుండి చూస్తూనే ఉంది. సో తను డేలో పడుకుంది, ఇప్పుడు నైట్లో నన్ను చూసుకుంటూ కూర్చుందనమాట. సో తోటకూర తెంపితే చాలా కనిపిస్తుంది. సో వండితే మాత్రం కొంచెమే గిన్నెలో కూడా సరిపోకుండా ఉంటుంది. సో అదన్నమాట ఈరోజు ముచ్చట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.